ప్రస్తుతం ఏపీలో ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ రాజారెడ్డి గారు. సో ఈ రాజారెడ్డి గారు ఎవరో కాదు, షర్మిల గారి అబ్బాయి అనమాట. సో అయితే ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్టు వార్తలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. సో ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. అంతేకాదు ఒకే ఏరియాలో నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరూ నెక్స్ట్ పోటీ కూడా చేయబోతున్నట్టు వార్తలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి అనమాట. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఎస్ సార్, నిజంగానే మామ అల్లుడు అనుకోవచ్చు కదా సార్? మామ అల్లుడే. ఎస్ సార్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే చాట్ నుంచి పోటీ చేయబోతున్నారు అని టాకు. మరొకటి లాస్ట్ టైము షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాణం అయితే ఇప్పుడు ఈ రాజారెడ్డి గారు, సో వైఎస్ షర్మిల వాళ్ళ మదర్ వేసిన బాణం అనే చెప్పాలి సార్. రీసెంట్గా వచ్చిన ఒక వీడియోలో ఏం చెప్తారు మొత్తానికి ఈ టాపిక్? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క పరపతిని, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతల్ని, తర్వాత ఆయన ప్రజలకు చేసిన మేలులో పూర్తి భాగాన్ని, సింహభాగాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఆ క్రెడిట్ అంతా తీసేసుకున్నారనే అనుకోవాలి. అలా అనుకున్నారు కాబట్టే ఒక్క ఛాన్స్ అనే దాంతో 19లో ముఖ్యమంత్రి అవ్వగలిగారు. బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, అంతే కదా. సో అటువంటి రాజశేఖర రెడ్డి గారికి సందర్భంలో చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు రాసిన ఒక బుక్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మ గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా షర్మిలమ్మ అంటేనే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎప్పుడు టెన్షన్గా ఏదున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఏదంటే రాజకీయ పరంగా ఏమైనా ఉన్నా కూతురుతో ఒకసారి మాట్లాడితే రిలాక్స్ అయిపోయేవారట. ఎంత బిజీలో ఉన్నా. అంటే ఆఖరికి ఒకానొక దశలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే టైం, అదే 2004 టైంలో కూడా అక్కడ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నప్పుడు కూడా ఇక్కడ బిడ్డ ఏదో అప్పటికి ఇంక పెళ్ళి అయ్యిందో అవలేదో ఏదో అలాంటి విషయమే. ఆ విషయంలో మధ్యలో ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఏంటి, లేదంటే మొబైల్ ఇంక అప్పుడప్పుడే వచ్చాయి అనుకుంటా, మాట్లాడి ఏంటి బిడ్డ పరిస్థితి, తను ఫ్రీ ఉందా, భోంచేసిందా లేదా అని అడిగేవారట. అంటే అంత ఇష్టం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారో, ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం షర్మిల గారనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ పెట్టిన కొద్ది నెలలకే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పుడు అసలు బయటి ప్రపంచం తెలియక నిజంగా షర్మిల గారికి రాజకీయ ఉద్దేశం ఉన్న, రాజకీయ రంగప్రవేశం చేయాలన్నా, పదవులు అధిరోహించాలి, పదవులను అనుభవించాలనే థాట్ ఉన్నా, ఆవిడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఓ ఎమ్మెల్సీనో రాజ్యసభ ఏదో అయ్యేదిగా. ఆవిడ ఈజీగా మంత్రి అయిపోయేవాడుగా ఆవిడ. సార్ ఇప్పుడు రాజారెడ్డి గారి ఎంట్రీ తోటి షర్మిల గారికి కాస్త బలం చేకూరబోతుందని అక్కడికి వస్తున్నాను. సో అటువంటి షర్మిల గారు నిజంగా ఆ థాట్ లేదు కాబట్టి ఆవిడ ఎప్పుడు కన్న తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు ఆవిడ ఏ సమావేశాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టు కానీ, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినట్టు కానీ, లేదంటే రాజకీయాల్లో ఉండే కుట్రలకి, కుతంత్రాలకి, ఈ ప్రాపర్టీస్కి వాటికి ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడా లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాక వచ్చింది. ఆవిడ వాయిస్ బాగాలేదు అన్నారు, ఆవిడ మాట్లాడడం చేత కాదన్నారు, ఈవిడ పేల గొంతు కోసం ఏం మాట్లాడుతుంది అంటారన్నారు. అన్నీ తట్టుకొని ఓర్చుకొని ఎండనక వాననక రాయనక పగలనక తిరిగింది ఆవిడ. ఒక విధంగా పార్టీ నిలబడ్డానికి కారణం ఆవిడ. సో అటువంటి ఆవిడని సైడ్ చేసేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇంకా కొంతమంది గుడ్డిగా జగన్ అన్నయ్య, రాజశేఖర రెడ్డి గారు జగన్ అన్నయ్య అనే దీంట్లో ఇప్పుడు ఆవిడ మెల్లగా పక్క రాష్ట్రం వచ్చి ఒక పార్టీ పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి మరలా కాంగ్రెస్తోనే సపోర్ట్ తీసుకుని పిసిసి అధ్యక్షురాలయ్యి మొత్తానికైతే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా బెటర్గా ఓటింగ్ వచ్చేలా చేసిందంటే క్రెడిట్ గోస్ టు షర్మిల గారు. సరే, ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుపెట్టిన బాణం అన్నారు. బట్ అదే షర్మిల గారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి రాష్ట్రం విడిచి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చింది. మరలా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఆవిడ క్లియర్గా సునీత గారు కొంగు చాచి మరి అడిగారు, ఇది నాన్నగారు ఆశయాలు అది తీరాలంటే మాకు గెలిపించండి అన్నారు. బట్ అవినాష్ రెడ్డి గారు కూడా చాలా టైట్గా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిల గారు అబ్బాయి ఎంగేజ్మెంట్, మీరు అడిగిన రాజారెడ్డి గారి ఎంగేజ్మెంట్కి ఆవిడ అందరికీ పిలిచింది. రాజకీయాలంటే సహజం. ఎంత కోపం, పీకల వరకు కోపం ఉన్నా
బయట కనబడితే ఇలా నమస్కారం పెట్టాలి, మాట్లాడాలి, అది పద్ధతి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖం చాటేసేసి ముఖమే చూడకుండా వాడు పెట్టిన పథకాలు తీసేసి వాడు కట్టిన బిల్డింగ్లు కూల్చేసి వాడు తెచ్చిన కంపెనీలు వెనక్కి పంపించి ఇది కాదు రాజకీయం. ప్రజలు ఇబ్బంది పడకూడదు. నీ కోపం ఉంటే ప్రత్యర్థిగా రాజకీయ పరంగా తేల్చుకో, పోటాపోటీగా తేల్చుకో. సో షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. బట్ అప్పుడు ఫోటోల్లో కూడా కొంచెం ఎడమొహం పెడమోలా ఉన్నారు కూడా చూసాం. అయితే ఇవన్నీ చూస్తే రాజారెడ్డి గారి పేరు ఎవరు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి పేరు కూడా రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి. సో ఆ పేరే మేబీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారేమో షర్మిలమ్మ గారికి బాబు పుట్టగానే. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలే ఉన్నారు కాబట్టి రాజకీయ పరంగా ఎంతవరకు రాణిస్తారనేది చెప్పలేం. మేబీ వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండాలి, రావాలి, విదేశాల్లో ఎక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళు ఇంకా టైం ఉంది. బట్ ఈలోగా ఈ అబ్బాయి అందుకు వచ్చాడు కాబట్టి మేబీ అబ్బాయికి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఈరోజు నిన్న కర్నూలు సభలో మాట్లాడినప్పుడు రాజారెడ్డి కూడా రాజకీయాలకు వస్తున్నాడని కూడా చెప్పారు. సో ఒక్కసారికి ఎలా ఉంటుంది, రాజశేఖర రెడ్డిలో కూడా రాజా అని పేరుంది, రాజశేఖర రెడ్డికి తండ్రి గారి పేరు కూడా రాజారెడ్డి, ఆ బ్లడ్ ఫీల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లోకేష్ గారిని ఇన్ని మాటలు అన్నారు, ఆయన తల్లిని కూడా శాసనసభ సాక్షిగా అవమానించారు. మరి ఆయన ఎవరు మనడు? మహానుభావుడు ఎన్టీఆర్ గారు మనవడేగా, కూతురు బిడ్డేగా. ఆ బ్లడ్ ఆ పవరు లేకపోతే ఆయన అలా మాట్లాడగలుగుతాడా? ఎంతో కొంత ఉంటుంది కదా, సర్కమ్స్టెన్సెస్ వల్ల నేర్చుకునేది కొంత ఉంటే హెరిడిటీ వల్ల కూడా కొంత వస్తుందిగా, బాబుగారి వల్ల కానీ తాతగారి వల్ల కానీ. సో ఈరోజు అలా షైన్ అవ్వచ్చేమో కదా. సో అది ఆవిడ రాజారెడ్డి మునిమనవుడుగా, రాజశేఖర రెడ్డి మనవుడుగా రాజకీయాల్లోకి తెరంగేయడం చేస్తే ఆ వెయిటేజ్ వేరే ఉంటుంది కదా. తర్వాత ఆయన రాజకీయాల్లో ఎలా రాణిస్తాడు, ఎంతమందిని కలుపుకుపోతాడు, ఆయన వాక్చాతుర్యం ఎలాగుంది, రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయగలుగుతున్నాడా లేదా అనేది ఆయన తర్వాత చూద్దాం. ముందు నెపో కిడ్గా ఎంటర్ అయితే పాలిటిక్స్లో ఫస్ట్ అయితే బ్యాక్ బోన్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ గారు ఫోటోలు ఉంటాయి, వాళ్ళ ముద్దులు మనవడు. ఇద్దరు రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మ గారికి ఇద్దరు పిల్లలు, ఒకరు జగన్మోహన్ రెడ్డి, ఇంకోరు షర్మిలమ్మ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు, షర్మిలమ్మ గారికి ఒక పాప, ఒక బాబు, ఒక పాప. సో వారసుడి పరంగా చూసుకున్నా మళ్ళీ రాజారెడ్డి అవుతున్నాడుగా, ఆ సెంటిమెంట్తో కూడా కొట్టొచ్చు కదా. సో తెరంగేట్రం ఎంట్రీ లెవెల్లోకి మాత్రం రాజశేఖర రెడ్డి గారి మనవడగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. రాజకీయాల్లో కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం రావాలి, ఆ చాకచక్యం అది తెలుసు కాబట్టి షర్మిలమ్మ గారు త్వరగా మేలుకొని త్వరగా తేరుకొని అప్పుడే కొడుకుని రాజకీయాల్లోకి తెస్తున్నారంటే మంచి వ్యూహమే. ఏమో రేపొద్దున ఈవిడ అవినాష్ రెడ్డి గారికి పోటీగా నిలబడినప్పుడు పులివెందులకు పోటీగా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా రాజారెడ్డి నిలబడతాడేమో, చెప్పలేం. ఏది జరగచ్చు, రాజకీయాలు ఏదైనా సాధ్యమే. 2029లో వాళ్ళు నిలబడతారేమో. ఇప్పుడు జనాలు కూడా ఒకసారి ఏంటిది వీని చూస్తే ముక్కుపచ్చల రాజారెడ్డి గారు మునిమనుడు, రాజశేఖర రెడ్డి గారు మనవడు, స్వయంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు కదా. సో మంచి అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఖచ్చితంగా రాజకీయాల్లో కొన్ని పెనుమార్పులు అయితే వస్తాయి ఆయన వస్తే. ఓకే, అది ఓకే సార్, థ్యాంక్ యూ.